ఏఎన్సీ ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా యూవిన్ యాప్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏఎన్ఎంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే ఇచ్చిన పాస్వర్డ్తో మనం ఇక్కడ ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ బ్లూ కలర్ బటన్ మనం లాగిన్ అయినట్లయితే మనం సెషన్లోకి వెళ్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే సైట్లోకి మనం ఓపెన్ అయిపోయాం. ఇక్కడ సెలెక్ట్ ఫెసిలిటీలో మనం పిఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సెషన్ సైట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏఎన్సీని ప్రీ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈమె ఆల్రెడీ రిజిస్టర్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఏఎన్సీని ముందుగా మనం ఇక్కడ సెర్చ్ బటన్లోకి మనం వెళ్ళాలి. సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఆమెకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే మనకి ఇప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో మనం సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. చేసినప్పుడు మనకి ఇక్కడ నో రిజల్ట్ ఫౌండ్ అని మనకి ఇక్కడ కనిపించింది. తర్వాత ఒకసారి మనం బెనిఫిషరీ యొక్క ఐడి ప్రూఫ్తో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ కాకుండా ఆధార్ని సెలెక్ట్ చేశాను. ఆధార్ నెంబర్తో ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ వచ్చేసింది, మార్లపాటి కళ్యాణి అని. మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ కూడా ఆమె వేరే నెంబర్ మనకు చెప్పారు, కానీ ఇక్కడ చూసినట్లయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆమెది 9300452095 అని చెప్పి ఒక నెంబర్ వచ్చేసింది. కాబట్టి ఈ నెంబర్ని మనం ఈ నేమ్ బెనిఫిషరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మార్లపాటి కళ్యాణి మనం సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మనం మార్లపాటి కళ్యాణి అని వచ్చేసింది. మనకి ఇక్కడ పైన బ్లూ కలర్లో డిక్లేర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మనం నార్మల్గా ఉన్న సిటిజన్ని మనం ప్రెగ్నెన్సీగా మనం డిక్లేర్ చేస్తున్నాం. కాబట్టి మనం బ్లూ కలర్లో ఉన్న డిక్లేర్ ప్రెగ్నెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడైతే ఉందో ఆ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎల్ఎన్ఎంపీ డేట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. క్యాలెండర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ డేట్ వస్తుంది. మనకు సంబంధించిన సంవత్సరం, నెల, తేదీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మార్చ్ 23న నేను డేట్ ఎల్ఎంపీ డేట్ని మెన్షన్ చేశాను. బ్లడ్ గ్రూప్ సంబంధించిన బ్లడ్ గ్రూప్ నేను మెన్షన్ చేస్తాను. ఓ పాజిటివ్ మెన్షన్ చేసి మనకి ఇక్కడ లాస్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ డేట్ మీకు ఐడియా ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదంటే కింద బ్లూ కలర్ బటన్ ఉన్న సేవ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్గా ఇక్కడ చూడండి, మార్లపాటి కళ్యాణి 24 years ఫీమేల్ సిటిజన్ ప్రెగ్నెంట్ ఉమెన్గా ఆమె డిక్లేర్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు ప్రీవియస్ వ్యాక్సిన్ ఏదైతే వేసుకుందో టీడీ ఫస్ట్ డోస్ ఎప్పుడు వేసుకుందో ఆ డోస్ని మనం మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మార్లపాటి కళ్యాణి దగ్గర రొటీన్ వ్యాక్సిన్, అలాగే డౌన్లోడ్ సర్టిఫికేట్, రికార్డ్ ప్రీవియస్ వ్యాక్సినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ రికార్డ్ ప్రీవియస్ వ్యాక్సినేషన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ టీడీ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ మనం ఎప్పుడు వేసుకున్నాము ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ టెటనస్, డిప్తీరియా అని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే TD1 ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం TD1 మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ మీద మనం క్లిక్ చేసి TD1 ఎప్పుడైతే వేసుకున్నారో ఆ TD1 డేట్ని మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ లాస్ట్ జూన్ 23వ తారీఖున TD ఫస్ట్ డోస్ అనేది వేసుకున్నారు. తర్వాత మనం కింద ఉన్న బ్లూ కలర్ బటన్ ఏదైతే ఉందో సేవ్ అండ్ కంటిన్యూ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వ్యాక్సిన్ రిసీవ్ చేసుకున్న డేట్ మనకు కనిపిస్తుంది. మళ్ళీ మనం సేవ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వ్యాక్సిన్ డేటా సక్సెస్ఫుల్గా మనం అప్డేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇలా మనం ప్రీ రిజిస్ట్రేషన్ ఏఎన్సీని మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.